హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ఫార్ములా ఈ కార్ రేస్ 2023 ఫిబ్రవరి హైదరాబాద్లో నిర్వహించబడింది నక్లెస్ రోడ్లో. దీనికి గాను ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్, సో అదొక సంస్థ అన్నమాట. ఆ సంస్థ అలాగే అది ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించబడుతుంది. దానికి గాను నెక్స్ట్ జెన్ అలాగే హైదరాబాద్ పురపాలక సంస్థ కలిపి దీన్ని ప్రమోట్ చేశాయి ఎఫ్ఈఓను హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ లాగా. సో అప్పుడు దాదాపు 150 కోట్ల పెట్టుబడి పెట్టారు. నెక్స్ట్ జెన్ 100 కోట్లు, అలాగే పురపాలక సంస్థ నుంచి 50 కోట్లు పెట్టుబడి పెడితే అప్పుడు నష్టాలు వాటిల్లాయని ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆరోపించింది. ఇకపైన 4 సంవత్సరాలు కంటిన్యూ నిర్వహించాలని అప్పుడున్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అప్పుడున్న కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు పురపాలక సంస్థ కార్యదర్శి అరవింద్ కుమార్ కేటీఆర్ ఆదేశాల మేరకు 55 కోట్లు ఎఫ్ఈఓకి పంపించాడని ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. దాంట్లో నిజం ఎంత? మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఆరోపిస్తుందంటే నష్టాలు వాటిల్లాయి కాబట్టి మేము ఆరోపిస్తున్నాము. అది అవసరం లేదు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో 55 కోట్లు పురపాలక సంస్థ నుంచి అక్కడికి వెళ్ళాయని కేటీఆర్ ఆదేశాలతోటి అరవింద్ కుమార్ పంపించాడని అయితే ఈ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. దానిపైన విచారణకు ఆదేశించాలని ఏసీబీకి చెప్తే ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది. గవర్నర్ అనుమతి ఉంటేనే మేము నోటీసులు పంపడం జరుగుతుంది. ఎవరికి? కేటీఆర్కి. అప్పుడు నోటీసులు పంపగా విచారణకి అనుమతి దొరుకుతుంది. సో అప్పుడు కేటీఆర్ని విచారించవచ్చు. సో అప్పుడు ఈజీగా ఈ ప్రాసెస్ మొదలవుతుంది అరెస్ట్ చేయడానికి అనే విధంగా అడుగులైతే పడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే గవర్నర్ నుంచి కూడా అనుమతి వచ్చేసింది విచారణ నోటీసులు ఇవ్వడానికి. ప్రస్తుతం అయితే ఏసీబీ అయితే ఆ పనిలో ఉంది నోటీసులు ఇవ్వడానికి కేటీఆర్కి. మరి నెక్స్ట్ కేటీఆర్ అని ఎందుకన్నామంటే ఇప్పుడు చూసుకుంటే టాలీవుడ్ అగ్రనటుడు, టాలీవుడే కాదు టోటల్ ఇండియా సంబంధించి అగ్రనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడనమాట. గత 2 రోజుల నుంచి ఈ వార్త హల్చల్ చేస్తుంది మొత్తం భారతదేశం మొత్తం. మరి ఎప్పటి నుంచో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని అడుగుతున్న ప్రతిసారి మాకు కొంచెం టైం కావాలి, గవర్నర్ అనుమతి కావాలి కేటీఆర్కి నోటీసులు అందించడానికి. ఎందుకంటే గవర్నర్ అనుమతిస్తే నోటీసులు అందిస్తాము, తర్వాత ఏసీబీ వాళ్ళకి పర్మిషన్ దొరుకుతుంది, తర్వాత విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు బుక్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రాసెస్ ముందుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ అనుమతి అంటే ఇప్పుడైతే గవర్నర్ అనుమతి దొరికింది. సో మరి నెక్స్ట్ ఇక కేటీఆర్ అయినా ఒకప్పుడు కేటీఆర్ కూడా డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి అటు లగచర్లలో కేటీఆర్ అరెస్ట్ అవుతాడని వార్తలు వచ్చాయి. ఎందుకంటే వెనకాల ఉండి కేటీఆర్ నడిపించాడు, ఫోన్లు చేశాడు అక్కడి కొడంగల్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి, పట్నం నరేందర్ రెడ్డికి, అలాగే అక్కడ ఇంకో కార్యకర్త కూడా కేటీఆర్ వెనకాల నుండి నడిపించాడు. అప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడని వార్తలు వచ్చాయి. ఒకరోజు రాత్రి మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ ఇంటి వద్దే ఉన్న పరిస్థితి, పోలీసులు వచ్చి తీసుకెళ్తారు కేటీఆర్ని అరెస్ట్ చేశాని. కానీ ఇప్పుడైతే పకడ్బందీగా లగచర్లలో అరెస్ట్ చేస్తే అది రాజకీయ కక్ష అవుతుంది కాబట్టి పక్కా ప్రణాళిక ప్రకారం కేటీఆర్ని అరెస్ట్ చేయాలని అయితే ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు కేటీఆర్ ఆరోపిస్తుంది ఏంటంటే దాదాపు 700 కోట్ల లాభాలు వచ్చాయి ఈకో సిస్టమ్కి, హైదరాబాద్ ఈకో సిస్టమ్కి. 150 కోట్ల పెట్టుబడి పెడితే ఫార్ములా ఈ కార్ రేస్ పైన 700 కోట్ల లాభాలు వచ్చాయని చెప్తున్నారు. మరి దాంట్లో ఆయన అసలు ఇది కేసే కాదు, నా దగ్గర రుజువు కూడా ఉంది, ప్రైవేట్ కంపెనీలు కూడా దీని మీద వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళే చెప్తారు ఈకో సిస్టమ్కి ఎంత లాభం వచ్చిందో అని. కానీ ముఖ్యంగా ప్రస్తుత గవర్నమెంట్ ఆరోపిస్తుంది ఏంటంటే పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్కి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఎఫ్ఈఓకి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ, విదేశీ సంస్థ ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఈ కార్ రేసులు నిర్వహించే సంస్థ, దానికి 55 కోట్లు పురపాలక సంస్థ నుంచి పంపారు. సో ఇది ఎలక్షన్ టైంలో, దట్టు అసెంబ్లీ ఎలక్షన్ టైంలో 2023లో పంపించారు కాబట్టి ఇది చాలా తప్పు, ఇది అవినీతి కిందికి వస్తుంది. కాబట్టి అందుకే ఏసీబీకి దీన్ని అప్పగించామని చెప్తున్నారు. దీంట్లో రాజకీయ కక్ష ఎలాంటిది లేదు, ఆధారాలు రుజువు అయితే అన్ని వాళ్ళే చూసుకుంటారని అయితే ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది. మరి చూద్దాం కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా. మరి నోటీసులు అయితే వీళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దాని తగ్గట్టు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.